నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిస్ ఫియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ తిరుపతి రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కవిత గారికి, తీన్మార్ మల్లన్కి. బీసీ మా వల్లే వచ్చిందని కవిత గారు, మా పండగని మీరు చేసుకుంటారని తీన్మార్ మల్లన్ గారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకే మంచమా కంచమా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. జాగృతి కార్యకర్తలను పంపించి ఆవిడేమో దాడి చేయించింది. చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది. అసలు దీని మీద మీరు ఏం మాట్లాడతారు? అసలు తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు, అసలు చేసినటువంటి దాడి, ఓకే, ఈయన మాట్లాడడము తప్పు, ఈవిడ దాడి చేయించడము తప్పు. ఈ రెండు మనం వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో అవి వెళ్ళాయి. పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ చట్టం ప్రకారం తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బీసీలకు సంబంధించి ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలు 2014 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు మన టీఆర్ఎస్ గవర్నమెంటు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరిదంటే కవిత వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారిది, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఎవరు లేరు. ఆ రోజు గుర్తుకు రానటువంటి బీసీలు సడన్గా ఈ రోజు ఎందుకు గుర్తొచ్చారు కవిత గారికని నేను అడుగుతున్నాను. ఆ రోజు ఎంతమంది బీసీలు అధికారంలో ఉన్నప్పుడు రాలేదు. అదే మేము అడుగుతున్నది ఏంటంటే, అధికారంలో గుర్తు రానటువంటి బీసీలు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చిండ్రు కవిత గారికి అని అడుగుతున్నాను. మీ నాన్నగారు రాష్ట్ర గవర్నమెంట్ నడిపిస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు అవకాశం కల్పించావు? పోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ, టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి స్థాయిలో ఎంతమందికి పోస్టులు ఇచ్చారు? బీసీలకు ఎంతమంది నిలబెట్టగలిగారు? మీ అన్నని నిలబెట్టేసి ఆ నుంచి మీ అన్నని దిగబెట్టేసి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మీ అన్నగారికి ఉన్నటువంటి పోస్టు ఒక బీసీకి ఏమని చెప్పండి. రాష్ట్ర అధ్యక్షుని పోస్టు ఒక బీసీకి ఏమనండి. పోని జాగృతిలో ఉంది, జాగృతిలో మీరు దిగిపోయి ఒక బీసీకి ఆ పోస్ట్ ఇవ్వండి. జాగృతి అధ్యక్షురాలుగా పోస్ట్ ఉంది కదా మీకు, ఆ బీసీగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక పోస్ట్ ఇవ్వండి. జాగృతిలో బీసీలే లేరా? ఇంక మొత్తం మీరే ఉండాలనా? మీరు ఫస్ట్ మాట్లాడి మీరిచ్చి తర్వాత దాని గురించి మాట్లాడితే నిజంగానే కవిత గారు ఖచ్చితంగా బీసీల కోసం పోరాడుతున్నారు, బీసీలకు మంచి అవకాశాలు కల్పించారు, ఈమె మాట్లాడే హక్కు ఈమెకు ఉందని జనాలు నమ్ముతారు. ఎంతసేపు చేసినా జనాలని ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప బీసీలపైన ఎటువంటి ప్రేమ లేదు. ఒకవేళ బీసీలపైన ప్రేమ ఉంటే పోయిన 10 సంవత్సరాల్లో ఎందుకు అడగలేవు? అప్పటి నుంచే బీసీల ప్రేమ ఉండాలి కదా. మీ అధికారం పోయి పీకేసిన తర్వాత, అధికారం బీకేసిన తర్వాత నీ వచ్చి బీసీలు అంటే ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని ఏదో ప్రాపగండా సృష్టించి ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసమే తప్ప ఇదంతా బీసీలపైన ప్రేమ కాదు. బీసీలపైన ప్రేమ ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే మళ్ళీ బీజేపీ పార్టీలో ఇప్పటికీ బీసీని ఒక ముఖ్యమంత్రిగా ప్రకటించిన పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించిన పార్టీ బీజేపీ పార్టీ. బీసీని 11 సంవత్సరాలుగా, ఇప్పుడు 12వ సంవత్సరం నడుస్తుంది, ఒక బీసీని దేశ అధ్యక్షునిగా, దేశ ప్రధానిగా చేసినటువంటి పార్టీ, ప్రధాన నరేంద్ర మోడీ గారిని దాదాపుగా 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంచినటువంటి పార్టీ ఏదైనా ఉంటే బీజేపీ పార్టీ. బీసీలపైన ప్రేమ చూపిస్తున్న పార్టీ, బీసీలను హక్కున చేర్చుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పి. అంటే వీళ్ళు బీసీలతో రాజకీయం చేస్తున్నారంటారా మీరు? 100% బీసీలని కేవలం వాళ్ళ రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారు. నిజంగానే చెప్తున్నాను కదా, బీసీలపైన ప్రేమ ఉంటే జాగృతి అధ్యక్షురాలిగా నీవెందుకమ్మో ఒక బీసీ తల్లి నుంచు, నీవు దిగిపో, ఒక బీసీని తల్లి నుంచు. ఈరోజు కేటీఆర్ గారికి ఒక పోస్ట్ ఉంది టీఆర్ఎస్లో, ఆ కేటీఆర్ గారిని దించిపోయి ఇంకో పోస్ట్ బీసీలకి ఏమని చెప్పు. కేటీఆర్ గారికి పోస్ట్ ఉంది కదా, ఆ పోస్ట్ దించి కేసీఆర్ ఒక బీసీకి ఏమని చెప్పు. కేసీఆర్ గారు అధ్యక్షుగా ఉన్న ఆ అధ్యక్షుని దించేసి ఒక బీసీకి ఏమని చెప్పు. అప్పుడు నమ్ముతాం నిజంగానే మీరు బీసీల కోసం పోరాడుతున్నామని. ఏది చేయకుండా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు జనాలను మభ్యపెట్టడానికి, జనాలను ఏదో తిక్కొల్లం చేసి ఓట్లు దండుకోవడానికి ఈ బీసీ నాటకాలు అనేటువంటిది ఆడుతున్నారు. మరి దాడుల వెనకాల ఉన్న కథ ఏంటంటారు? దాడులు పబ్లిక్లోకి రావడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారంటారా? వాళ్ళు దాడులు చేసింది ఆయన అనవసరమైనటువంటి మాటలు, ఒక మీడియా ముందు మాట్లాడకూడని మాటలు మాట్లాడినటువంటిది తెలుస్తుంది. అవును, మీడియా ముందు ఆ విధమైనటువంటి మాటలు ఒక ఆడపడుచును, ఓకే, కవిత గారు అనేటువంటి వ్యక్తి ఒక మాజీ సీఎం కూతురు,
అయినా సరే ఆ ఆడబిడ్డను కాదు ఏ ఆడబిడ్డను కూడా అటువంటి మాటలు మాట్లాడొద్దు. నిజంగానే ఆయన భాష అనేటువంటిది మార్చుకుంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఆయన మాట్లాడడము తప్పు, ఈ విధమైనటువంటి చర్యలకు దాడులు చేయడం కూడా తప్పు. ఈ భౌతిక దాడులు అంటూ పోతుంటే ఎన్ని రోజులు భౌతిక దాడులు చేస్తారు? దాడులు చేయొద్దు కదా. నిజంగానే నీకు అసభ్యకరమైన మాటలు ఉన్నాయి, మీరు కంప్లైంట్ చేయండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి. మీ నాన్న కాలంలో ఉన్నప్పుడు దాడులు చేశారు, ఇప్పుడు దాడులు చేస్తున్నారు. ఈయన మన ఉన్నటువంటి మల్లన్న గారు మాట్లాడడము తప్పే, ఈమె దాడులు చేయడం కూడా తప్పే. జాగృతి కార్యకర్తలకు ఏం చెప్తారు తిరుపతి రెడ్డి గారు మీరు? జాగృతి కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ లేరండి. ఉమ్. ఒకటే చెప్తున్నాను, చేసే ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్ళాలి. భౌతిక దాడులు కానీ, అనవసరమైనటువంటి మాటలు కానీ, విమర్శలు కానీ చేయొద్దు. విమర్శలు చేస్తున్నారు, ఒక ఆరోగ్యకరమైనటువంటి విమర్శలు, ఒక రాజకీయ విమర్శలు చేస్తున్నప్పుడు అవి ఆరోగ్యకరమైన విమర్శలుగా ఉండాలి. సభ్య సమాజాన్ని నీవు కించపరిచే విధంగా, ఆడపిల్లల్ని కించపరిచే విధంగా ఉండొద్దు అనేటువంటిది నా అభిప్రాయం. వెల్, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. మీ Thank you, విలువైన నమస్తే. సమయాన్ని మా స్టూడియోకి కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.